హాయ్, అందరికి నమస్తే. పరాభావన సంస్థ శుభాకాంక్షలతో మీ కేఎన్ఆర్. తొలుత ఫిబ్రవరి 28న ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా సమన్వయంతో దాడులు అనేవి చేయడం ప్రారంభించింది. ఈ దాడుల ఫలితంగా మార్చి 2026 మధ్య నాటికి మిడిల్ ఈస్ట్ లో ఒక పెద్ద ప్రాంతీయ యుద్ధం అనేది అలా జరుగుతూనే ఉంది. దీని ఫలితంగానే కొన్ని వేల మంది తమ యొక్క ప్రాణ నష్టాలను కూడా కోల్పోవడం జరిగింది. ప్రాణ, ధన, ఆస్తి నష్టాలు కోల్పోవడం జరిగింది. ఈ సంఘర్షణలో గల్ఫ్ దేశాలపైకి ఇరాన్ అనేది ప్రతిదాడి చేయడం జరిగింది. ఎక్కడి నుంచి చేయడం జరిగింది? లెబనాను అనేటటువంటి వారి యొక్క స్థావరాల నుంచి ఇజ్రాయెల్ పైకి దాడి చేయడం ప్రారంభించింది. అయితే ఈ దాడిలో భాగంగా ఈ యుద్ధంలో భాగంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ అనేది నిలుపుదల చేయడం జరిగింది. ఇలా నిలుపుదల చేయడం వలన ఏమైందంటే భారత్కి గల్ఫ్ దేశాల నుంచి మనకి 60% పైనే ఇంధనం కానీ లేకపోతే ఎల్పిజి గ్యాస్ కానీ దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఇది నౌకాయానం ద్వారా మనకి ఏమవుతుందంటే ఆ ఇంధనము, ఎల్పిజి గ్యాస్ అనేది మనము భారత్కు వస్తుంది. ఆ హార్ముజ్ జలసంధి ద్వారా వస్తుంది. ఆ హార్ముజ్ జలసంధిని ఎప్పుడైతే బంద్ చేశారో మనకి దిగుమతులు అనేవి ఆగిపోవడం జరిగింది. దీని కారణంగా మనకి ఎల్పిజి అనేది మనకి స్కేర్సిటీ ఏర్పడడం జరిగింది. అయితే ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ అనేవి ఇరాక్కు వ్యతిరేకంగా సైనిక మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని భారీ వైమానిక దాడులను చేయడం ప్రారంభించింది. ఈ భారీ వైమానిక దాడుల్లో భాగంగానే ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమైనీ తన యొక్క నివాసం పైకి ఆ దాడులు రావడం వలన ఆయన మరణించడం జరిగింది. వెంటనే ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్ను మోజ్దాషా ఖమేనీని వారు నియమించుకోవడం జరిగింది. అయితే ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అనేది పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లు సహకారంతో హిజ్బుల్లా నుంచి లేదంటే లెబనాన్ నుంచి తిరిగి దాడులను చేయడం ప్రారంభించింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేస్తూ ఉంది. సో ఈ ప్రతిదాడుల వలన ఏమైందంటే భీకరమైన యుద్ధం జరగడం వలన ఇరు దేశాలకు కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ధన నష్టం, చాలా నష్టం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ వివాదం వలనే ఇరాన్ ఏం చేసిందంటే హార్ముజ్ జలసంధిని మూసివేయబట్టి ప్రపంచ దేశాలకి చమురులు కానీ, ఎల్పిజి గ్యాస్ కానీ వాటి ధరలు కూడా గణనీయంగా పెరిగిపోవడం జరిగింది. అసలు ఈ యుద్ధానికి గల కారణాలు ఏమిటనే విషయం మీద మనం చర్చించుకున్నట్లయితే ఇరాన్ యొక్క అణు కార్యక్రమం అనేటటువంటిది ప్రధాన కారణంగా చెప్తా ఉంటారు. అంటే న్యూక్లియర్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉనికికి ముప్పుగా భావించడం, ఆ ప్రాంతంలో అమెరికా యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్ ప్రభావం తగ్గిస్తుంది అనేటువంటి ఒక భావన ఇజ్రాయెల్లో కానీ లేదంటే అమెరికాలో కానీ కలగడం వలన ఈ దాడులు అనేవి, ఈ యుద్ధం అనేది జరుగుతుంది అనేటువంటి ఒక వాదన వినిపిస్తా ఉంది. అంతేకాకుండా ప్రాంతీయ ఆధిపత్యం అంటే ఇరాను, ఇజ్రాయెల్ అనేవి